సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. ఓల్డ్ ఛానలే, ఏదో నాకు ప్రొనౌన్సియేషన్ వస్తలే కొత్తగా. ఎంత సెక్సీగా అనిపిస్తుంది చూడొచ్చు మన డ్యూక్ 390. సో దీనిపైన ఒక చిన్న స్మాల్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. అండ్ ఒకటి ఛాలెంజ్ చేయబోతున్నాం. NS200 5.6 సెకండ్స్లోకి ఎంతనో పోయింది. సో మనం కూడా MTC ఆఫ్ చేసుకుందాం అండ్ ట్రాక్ మోడ్లో పెడదాం. సో మనం కూడా ఎంతసేపట్లో అచీవ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఎవరు లేరు. 1 2 3. ఫకింగ్ బీస్ట్ మ్యాన్. ఇట్లా అవుతుంది మొత్తం. నేను ఒక చేతితోని వన్ హ్యాండ్ మోడ్తో చేస్తున్నందుకు తర్వాత పట్టుకున్నాను. సో ఎన్ని సెకండ్స్ వచ్చిందో మీరు చూసి నాకు చెప్పండి, లేకపోతే వీడియోలో నేనే చూపిస్తాను. స్మాల్ రైడ్ అయితే ఇట్లుంది మనది ఫకింగ్ 390తోనే. ట్రాక్ మోడ్లో పెడితే ఇంకేం లేదు, వద్దు, మనకి స్ట్రీటే బెస్ట్. సో బ్యాక్ వచ్చేసినాం. MTC ఆన్ ఎట్లుంది, ఆటోమేటిక్ ఆఫ్ కాలే అనుకుంటా మేబీ. ఓకే, చూడొచ్చు అప్పుడే రేంజ్ 300కి పడిపోయింది. 390 ఫర్ ఏ రీజన్. బ్రేకింగ్ పవర్ చూసారా, 100 1 2 3. ఇట్స్ వెరీ ఫాస్ట్. బ్రేకింగ్ బైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్స్ వెరీ ఫాస్ట్ మ్యాన్. ఈ పంచ్ ఎక్కడ దొరకదు మీకు. ఫకింగ్ బీస్ట్ మ్యాన్, ఫకింగ్ బీస్ట్. ఒకసారి వీడియో క్లిప్ ఎట్లా వచ్చిందో చూసుకుంటా. ఓ మై గాడ్, టైర్ చూడొచ్చు మీరు. అండ్ 390 ఫర్ ఏ రీజన్. సో గైస్, మనం చూసుకుంటే మన డ్యూక్ 0 to 100 విత్ ఇన్ 5 seconds or 6 seconds లోపలనే జరిగింది. ఇంకా లాంచ్ చక్కగా చేయలేదు. MTC ఆఫ్ ఉంది అనుకున్నా. సో మీరు దీన్ని ట్రాక్ మోడ్లో వేసి MTC ఆఫ్ చేసి నడిపితే అది మాత్రం తెస్తే కొత్త రైడర్స్ మాత్రం. నేనే ఫస్ట్ టైం నడిపినప్పుడు నాకు పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి. బికాస్ రా మిషన్ ఎంత రా అంటే ఫకింగ్ రా, చాలా రా. అండ్ క్రూజ్ కంట్రోల్లో చూడొచ్చు మీరు. కెన్ యువర్ NS200 డూ దిస్? NS400 సారీ. ఇగో చూడండి, నేను చేతులు ఇట్లా కట్టుకొని కూర్చున్నా, ఇదే స్పీడ్లో వెళ్ళిపోతుంది. 390 ఫర్ ఏ రీజన్ మ్యాన్. క్రూజ్ కంట్రోల్ ఎంత సెక్సీగా. ఇగో ఇక్కడ నుంచే మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, 100 పెడతా. GT NS200 అవన్నీ ఇది 90 పోతే అవి 100 చూపిస్తాయి. ఎందుకంటే మీటర్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి. 390 ఫర్ ఏ రీజన్ మ్యాన్. ఇంకా మీరు ఫుల్ ట్యాంక్ ఉన్న 300 రేంజ్ ఇస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంతగానో ఇది తాగుతుందో. పెట్రోల్ రక్తం తాగుతుంది ఇది. ఓ మై గాడ్. బట్ 1 week అయింది కదా నేను నడిపి. ఒకటేసారి సడన్గా 0 to 100 చేసి ఎంగానే పవర్ ఎక్కువ అనిపించింది. R15 నడిపి పవర్ దాని అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటేసారి నడపంగానే లేపి వాడేస్తుంది మొత్తం. 310 వచ్చింది ఇప్పుడు 390 నుంచి. సో దిస్ ఇస్ అవర్ 0 to 100 వ్లాగ్. ఇంకొకసారి చేద్దామంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. ఇది జస్ట్ మినీ వ్లాగ్ అంతే. మీరు రెస్పాన్స్ ఎట్లా ఇస్తారో దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమేమి చేంజ్ చేసుకోవాలో చెప్పండి. సో దిస్ ఈజ్ అవర్ 390. 390 ఎంత అనుకున్నా ఈ 390 ఫ్యూచర్స్ అలాగా అంతా ఇట్స్ డిఫరెంట్. ఇగో మనకి దీంట్లో క్రూజ్ ఉంటుంది, ఇంకొకటి ఏమో స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చిన స్పీడ్ కంట్రోల్లో పెట్టేసి ఇచ్చేయచ్చు, అయినా వాళ్ళు తీసుకుంటారు. కొంతమందికి తెలియని వాళ్ళకి ఇచ్చినా ఇది నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడే, ఎట్లా యూట్యూబ్లో చూసి అయినా తీసేస్తారు. నేను ఒకటే చేయి పట్టుకున్నాను కాబట్టి ఇట్లా. ఇగో చూడండి, లీన్ కూడా ఎంత మంచిగా అవుతుంది వితౌట్ హ్యాండిల్ అంటున్నా, వితౌట్ హ్యాండ్స్. స్టెబిలిటీ కొంచెం బెండ్ చేయాల్సి వస్తుంది. సో మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.